వేణుస్వామి కూడా వెళ్ళాడు, శ్రీతేజ్. కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్టుగా ఇప్పుడు అందరికీ ఒక ఆయుధం దొరికింది, శ్రీతేజ్ని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరు వెళ్ళడం, ఆయనకి ఏదో విరాళం ప్రకటించినట్టుగా చెక్కి చిట్లి ఫోటో తీసుకోవడం, దాన్ని వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసుకోవడం, మేమే గొప్పగా స్పందిస్తున్నామని చెప్పుకోవడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది. అండ్ నిన్న కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా, నిన్న ఎన్టీఆర్ గారి అభిమానికి ఒక ఆయన చావు బతుకుల మధ్య ఉంటే ఎన్టీఆర్ సహాయం చేస్తే ఆమె వచ్చి వాళ్ళ అమ్మ ఎన్టీఆర్ గారు మా సహాయం ఏం చేయలేదని చెప్పింది. చేసిన తర్వాత థ్యాంక్స్ అండి అనేది ఫ్యాషన్ అయిపోయింది. తెలుసారా ఎలా తెలుసా, హాస్పిటల్లో రేపో మాపో పోయే పేషెంట్లు ఉంటారు కదా, క్యాన్సర్ పేషెంట్లు, వాళ్ళందరికీ గుండ్లు గీసి మైక్ ఇవ్వడం. నేను ఇప్పుడు వచ్చే సినిమా ఏంటి చెప్పు, నెక్స్ట్ రిలీజ్ ఏముంది, గేమ్ చేంజర్. ఓకే, నేను రామచంద్ర అభిమానిని, నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమా చూడకుండా పోతానేమో అనిపిస్తుంది, నాకు ఆ సినిమా చూసే వరకు బతకాలని ఉంది అంటే ఒక వీడియో. ఓకే, ఇది తీసుకెళ్ళి వైరల్ చేసేస్తారు సోషల్ మీడియాలో. అది అట్టట రామచరణ్ తేజకి చెల్లె, నువ్వు బాబు అసలు నువ్వు చాలా బాగుండాలి, చక్కగా ఉండాలి, ఇదిగో నీకోసం డబ్బులు ఇస్తున్నానని చెప్పి ఆయన ఆపరేషన్ ఖర్చు రామచరణ్ భరించాలి. అంటే ఇది పబ్లిసిటీ స్టంట్ అంటారా లేకపోతే ఎట్లా? నిన్న ఆవిడ చేసిన ఇన్సిడెంట్ వల్ల నాకు అలాగే అనిపిస్తుంది. నిన్న ఒక ఆమె వాళ్ళ డబ్బులు ఇచ్చినా కూడా నాకు ఇవ్వలేదని చెప్పింది. అట్లా ఉన్నారు, వాళ్ళ సొంత అప్పులు కట్టుకుంటూ సొంత ఖర్చులు తీసుకుంటున్నారు. పిల్లల ఆరోగ్యం ఏంటో తర్వాత సంగతి. ఇది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరు కనీసం హాస్పిటల్. ఇప్పుడు గేమ్ చేంజర్ అయిపోయింది, నెక్స్ట్ రిలీజ్ ఏముంటుంది తండేల్. నేను సాయి పల్లవి అభిమాని సినిమా చూడకుండా చచ్చిపోతానేమో అంటే సాయి పల్లవి డబ్బులు ఇచ్చేసారు మళ్ళీ 15 లక్షలు. ఇట్లా ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇది వీళ్ళు అంటే విరాళం ఇచ్చేటప్పుడు అది జెన్యునా కాదా అని చెక్ చేసుకోవడం బెటర్ అన్న. చేసుకుంటారు, బయట వాళ్ళు ఇస్తాయి, కానీ పాపం సినిమా వాళ్ళు చేసుకోరు, పిచ్చోళ్ళు వీళ్ళు. అదే అంటే ఇక అభిమాని అనగానే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇదే అడ్వాంటేజ్, ఇచ్చేస్తారు పో వీళ్ళని అడగండి అని చెప్పేసి. సరే ఏదో విరాళాలు అయితే వస్తున్నాయి, బాగానే తీసుకుంటున్నారు, బాగానే ఉన్నారు అనుకుందాం. ఇకపోతే శ్రీతేజ్నికి ఇప్పుడు ఇది ఫ్యాషన్, నువ్వు ఇస్తున్నావు చెక్ కరెక్టే, ఇట్లా ఎందుకు? శ్రీతేజ్కి నువ్వు అవార్డు ఇచ్చినట్టు, అనేది ప్రశంసించినట్టు హెల్ప్ చేస్తున్నావు కదా వాళ్ళ నాన్నకి, ఇంటికి వెళ్ళి చెయ్యి. వై అండ్ వెనకాల కిమ్స్ లోగో, మళ్ళీ ఈ ఇన్సిడెంట్కి కిమ్స్ యూటిలైజేషన్ చూడు, కిమ్స్ అన్నది ఉంటుంది కదా ఫోటో బూత్, ఆ ఫోటో బూత్ వెనకాల ఫోటో బూత్, టేబుల్, మైకులు, ప్రెస్ వచ్చి కూర్చోవాలి, ఏం చేస్తారు వీళ్ళు అని వీళ్ళు ఇచ్చేయడం అన్నమాట. కానీ ఇలా చేయడం వల్ల అంటే హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కి కానీ వాళ్ళందరికీ ఇబ్బంది అవ్వదంటారా? ఇబ్బంది అవ్వదు, వాళ్ళకి అడ్వాంటేజ్. ఓ ఇలా కూడా చేయొచ్చు అని పేషెంట్స్ అంటే ఫోటో బూత్ పక్కనే ఉంటుందిరా, కొంచెం పక్కనే ఉంటుంది, మరి ఈ ఎంట్రన్స్లో మీద పడేలా ఉండదు, కానీ అది అడ్వాంటేజ్ మిగతా వాళ్ళకి. డాక్టర్ చెప్తారు మీకు ఇంకా కొన్ని రోజులేనండి అనగానే ఇమీడియట్లీ ఒక రీల్ పడేయాలి, నాకు పలానా హీరో పేషెంట్ అభిమానిని అని చెప్పేసి. అంటే ఇప్పుడు అట్లా ఇస్తున్నారు సలహాలు వీళ్ళకి కూడా. నిన్న ఎన్టీఆర్ గారి అభిమాని ఇన్సిడెంట్ చూసాక నాకు అనిపించింది, సరే మొత్తానికి శ్రీతేజ్కి అయితే అందరూ హెల్ప్ చేస్తున్నారు, బాగానే ఉంది అబ్బాయి పరిస్థితి, ఇప్పుడు కూడా కొంచెం కదులుతున్నాడు, అయితే గుర్తుపట్టట్లేదంట. కానీ ఏదేమైనా పుష్ప వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది, పుష్ప వల్లే ఇలా జరిగింది, పుష్పే దీనికి కారణం అని ఎవరైతే పోర్ట్రే చేస్తున్నారో అది మాత్రం అబద్ధం. ఎందుకంటే డాక్టర్ రిపోర్ట్ కూడా వచ్చింది, సఫోకేషన్ వల్ల చనిపోయారు, తొక్కిసలాట వల్ల కాదు, ఊపిరాడక చనిపోయింది. ఊపిరాడడానికి సిచ్యువేషన్ ఏంటి, గుమిగూడారు. గుమిగూడడానికి కూడా సిచ్యువేషన్ అల్లు అర్జున్ అంటే తప్పు, ఎందుకంటే ఆయన రాకముందే ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. అంటే కానీ అది ఫేక్ అని అంటున్నారు కదా, అది ఫేక్ అని కొంతమంది, రియల్ అని కొంతమంది, ఎవరెన్ని వాదనలు ఇస్తున్నా ఒకటి మాత్రం వాస్తవం, అల్లు అర్జున్ ఆమె చావాలనుకుని రేవతి చావాలనుకుని మాత్రం అక్కడ రాలా. సరే ఇకపోతే జానీ మాస్టర్, ఆయన కూడా వెళ్ళి ఏదో పరామర్శించారు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారు బాధితురాలకి సపోర్ట్గా నిలిచారు కదా, సో ఆ రివెంజ్ మీద ఏమైనా ఈయన వెళ్ళి ఇలా చేయడం జరిగిందంటారా? ఇచ్చుకో, నష్టమేం లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ వల్ల అయితే ఆ పిల్ల ఇబ్బంది పడింది. ఇబ్బంది పడింది కాబట్టి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది, లేకపోతే అసలు ఇచ్చేది కాదు సీరియస్లీ. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాట అనుకుంటారు, పోట్లాడుకుంటారు, మళ్ళీ ఎప్పటికో కలుసుకుంటారు, కానీ నువ్వు ఇబ్బంది పెడితేనే ఆమె ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది కూడా నీకు తెలుసు, ఆ పిల్లకి కార్డు రాకుండా చేసావు. అండ్ నెక్స్ట్ ఆమె పోని వేరే కార్డులో పని చేసుకుంటానంటే డాన్సర్లను పంపలా, ఆ డబ్బులు ఇస్తారని ఆమె కార్డు రాకుండా చేసావు, కొంచెం ఇబ్బంది అయితే పెట్టావు. చూసింది అప్పటికీ వాట్సాప్ గ్రూపులలో వార్నింగ్లు ఇస్తానే ఒకేసారి విజృంభించింది. డైరెక్ట్గా రాలా, ఏదో ఫ్లాష్ మాబ్లో డాన్సర్స్ వచ్చినట్టు జై అని రాలా సడన్గా, ఎప్పటి నుంచో వార్నింగ్లు ఇస్తా వస్తుంది. అదే
లొకేషన్లో మన దేవి నాగవల్లి గారు ఉన్నారా, టీవీ9 రిపోర్టర్, ఆవిడ దానికి పని చేసింది. ఆవిడకి చెప్పుకుంది బాధ అంతా. తను ధైర్యం చెప్పి ఈ అమ్మాయిని ఎల్లమ్మ కంప్లైంట్ ఇవ్వనిందే తప్పితే ఈ పిల్ల పాపం లాస్ట్ వరకు ఆలోచించింది కంప్లైంట్ ఇవ్వాలా వద్దా అని. దేవి నాగవల్లి గారికి అర్థమైంది పాపం చిన్నపిల్ల చాలా సఫర్ అవుతుంది, ఈమెకు న్యాయం జరగాలి, లీగల్గానే న్యాయం జరగాలని అర్థమై తర్వాత ఝాన్సీ గారు వీళ్ళంతా గారి నిర్ణయం తీసుకుంటేనే ఈ పిల్ల బయటకు వచ్చింది. వాళ్ళందరూ అనుకున్నారు ఈమెకు లీగల్గా న్యాయం జరగాలి అని. ఎందుకంటే నువ్వు ఆయన నిన్ను ఇబ్బంది పెట్టాడు అంతే. ఇబ్బంది పెట్టకపోతే ఎవరు బయటికి రారు మా ఊరికే. అది జరిగింది.